రైతు భరోసాపై మంత్రులు సబ్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని డిసెంబర్ 9న రైతు భరోసాపై చర్చించి త్వరలో ఇస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుజూరాబాద్లో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైతులకు సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగాయని, కాళేశ్వరంలో చుక్క నీరు వాడుకున్న అత్యధిక పంట వేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేశాం అన్నారు. మిల్లర్లతో మిలాఖత్ అయి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని, ప్రభుత్వం నిటారుగా నిలబడి మిల్లర్లపై ఒత్తిడి తెస్తేనే రైతులకు ఈరోజు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు ప్రభుత్వానికి 20,000 కోట్ల బకాయిలు ఉన్నారని, సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని, సన్నవడ్లకు బోనస్ రాకపోతే డబుల్ పెనాల్టీతో చెల్లిస్తామని అన్నారు. గతంలో రైతు రుణమాఫీ 4 విడతలుగా చేశామని, మేము ఒకే విడతలో చేశామని, కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్లనే కొందరికి ఆగిపోయిందని, నేటికి 2 లక్షల పైగా ఉన్న బకాయిలు వారికి మాత్రం రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతు భరోసా తప్పక ఇస్తామని అన్నారు. రైతు బంధు గతంలో రియల్ ఎస్టేట్ చేసేవారు, గుట్టలు ఉన్నవారు సేద్యం చేయకుండా పొందారని, ఈ విషయంపై సబ్ కమిటీ వేశామని, నివేదిక రాగానే డిసెంబర్ 9న చర్చ పెట్టి త్వరలో రైతు బంధు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.